హాయ్ గైస్, మీరు ఒక 30,000 నుంచి 40,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఒక యాపిల్ కంపెనీ నుంచి ఐప్యాడ్ చూస్తున్నారా? అయితే వీడియో మీకోసం. ఈ వీడియోలో నేను మీకు ఐప్యాడ్ 10 జనరేషన్ అయితే అన్బాక్స్ చేస్తాను. అన్బాక్స్ చేసిన తర్వాత ఫుల్ డెప్త్ రివ్యూ ఇస్తాను ఈ వీడియోలో. సో ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక లేచకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో బాక్స్ అనేది కంటెంట్ చేసుకుంటే మనకి ఐప్యాడ్ అయితే ఇస్తాడు అండ్ తర్వాత మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ అండ్ ఆల్సో ఒక అడాప్టర్ అయితే ఇస్తాడు. సో సింపుల్గా బాక్స్ లో కంటెంట్స్ అయితే ఇవ్వనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు ఈ ఐప్యాడ్ స్పెక్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీని స్పెక్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనం దీన్ని ప్రాసెసర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రాసెసర్కి యాపిల్ A14 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేశారు. అండ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి బ్యాక్ సైడ్ కెమెరా చూసుకుంటే సింగిల్ కెమెరా అయితే ఉంటుంది, అది కూడా మనకి 12 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి వీడియో విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ కెమెరా వీడియో రికార్డింగ్ చూసుకుంటే 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో 1080p 240 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఏ ల్యాగ్ అయితే ఏముండదు వీడియో రికార్డింగ్ లో కూడా. సో ఇవి వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్స్ అనమాట. నేను ఓన్లీ కొన్ని స్పెక్స్ ఎందుకు చెప్పానంటే ట్యాబ్ లో ఇవే చూస్తాను మెయిన్ గాను. సో అంతకన్నా ఎక్కువ చూడరు కాబట్టి నేను ఇవే చెప్పాను. సో గైస్ ఇప్పుడు నేను మీకు దీన్ని ట్యాబ్ ఓవర్ వ్యూ అయితే ఇస్తాను అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 10.9 ఇంచ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఓవరాల్ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ చూసుకుంటే మనకి గ్లాస్ ఫినిష్తో అయితే వస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫుల్ మనకి అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో ఫ్లాగ్షిప్ లెవెల్ డిజైనింగ్ అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ చూసుకుంటే. సో మనకి బ్యాక్ సైడ్ యాపిల్ లోగో చూసుకున్నా సరే చాలా షైనింగ్ అయితే ఉందన్నమాట. సో మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది. ఆ పవర్ బటన్ తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో ఎప్పుడైనా సరే మనం పవర్ బటన్ ఆన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కాబట్టి మనకి వెంటనే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు స్పీకర్స్ విషయానికి వస్తే మనకి కింద 2 డ్యూయల్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అవి కూడా స్టీరియో స్పీకర్స్ అనమాట. సో మన ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు, లైట్నింగ్ పోర్ట్ అయితే ఇవ్వలేదు. సో ఈ మధ్యన యాపిల్ మనకి లైట్నింగ్ పోర్ట్ తీసేసి టైప్ సి పోర్ట్ అయితే ఇస్తున్నారు ప్రతి దాంట్లోనూ. సో యూజర్స్ కూడా ఈజీగా ఉంటుంది అండ్ టైప్ సి పోర్ట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి సో యాపిల్ కేబుల్ పోయినా సరే వేరే కేబుల్స్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో యాపిల్ వాళ్ళు కూడా మనకి టైప్ సి పోర్ట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. ట్యాబ్ వెయిట్ గురించి మనం మాట్లాడుకుంటే 477 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. సో కేస్ లేకుండానే లైట్ వెయిట్ ఫీలింగ్ అయితే వస్తుంది ట్యాబ్. అదే మీరు కేస్ పెట్టి వాడితే మీకు ఖచ్చితంగా ఒక 500 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది అప్రాక్స్ గాను. సో మనకి వెయిట్ గా కూడా అయితే ఉంటుంది మీరు కేస్ వాడితే. ఒకవేళ కేస్ వాడకుండా జస్ట్ మామూలుగా ఎలా వాడితే మనకి లైట్ వెయిట్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో మనకి 3.5mm జాక్ పిన్ తీస్తారు కాబట్టి మనకి టైప్ సి హెడ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి సో అది పెట్టుకుని మనం సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. సో ఇందులో మనకి ఏ సెన్సార్స్ స్కిప్ చేయలేదు. సో జైరోస్కోప్ సెన్సార్ నుంచి మొత్తం అన్ని సెన్సార్స్ వీరైతే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి స్క్రాచ్ ప్రూఫ్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉందన్నమాట ఈ ట్యాబ్ వచ్చేసరికి. సో మనకి యూఎస్బీ కూడా మనకి USB 2.0 సపోర్ట్ అయితే ఉంది. సో ఎవరైతే స్ట్రీమింగ్ చేసుకుంటారో సో వాళ్ళకి కూడా ఈ ట్యాబ్ అయితే పనికొస్తుంది. సో ఇది ఈ ట్యాబ్ ఓవర్ వ్యూ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఒకసారి శాంపిల్స్ మీద చూసేయండి. సో గైస్ చూసారు కదా ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా శాంపిల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను. సో ఒకసారి మీరు ఆ బ్యాక్ కెమెరా శాంపిల్స్ మీద అయితే చూసేయండి. సో గైస్ చూసారు కదా కెమెరా శాంపిల్స్ వచ్చేసరికి. సో ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి వస్తే మీరు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక ట్యాబ్ నుంచి మీరు ఇంత మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో కెమెరా పరంగా నన్ను ఈ ట్యాబ్ అయితే సాటిస్ఫై చేసింది. నేను పెట్టిన ప్రైస్కి నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఇప్పుడు ఛార్జింగ్ విషయానికి అయితే వద్దాం. సో ఈ ట్యాబ్ 100% ఫుల్ ఛార్జ్ ఎక్కడానికి నాకు 2 hours టైం అయితే పడుతుంది. నేను ఎంత రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా సరే నాకు 1 day వరకు యావరేజ్ 1 day వరకు అయితే వస్తుంది నాకు ఈ ట్యాబ్ వచ్చేసరికి. సో బ్యాటరీ పరంగా కూడా పర్వాలేదు. సో ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా 1 day వస్తుందంటే గ్రేట్ అయితే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో కూడా నన్ను ఈ ట్యాబ్ అయితే సాటిస్ఫై చేసింది. సో ఇప్పుడు మనం డిస్ప్లే విషయానికి అయితే వద్దాం. సో డిస్ప్లే మనకి బ్రైట్నెస్ చూసుకుంటే 400 nits వరకు వెళ్తే మనకి ప్రొవైడ్ చేశారు. సో మనకి డే టైంలో అండ్ నైట్ టైంలో మనకి డిస్ప్లే ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేసి ఇప్పుడు నేను మీకు 2 శాంపిల్స్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం నైట్ టైంలో మనకి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఒకసారి వీడియో శాంపిల్ మీద చూసేయండి. సో చూసారు కదా. అండ్ ఇప్పుడు మార్నింగ్ టైంలో కూడా సో మనకి బయట ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ డిస్ప్లే ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేసి ఒక వీడియో శాంపిల్ చూపిస్తాను. సో ఒకసారి వీడియో శాంపిల్ మీద చూసేయండి. చూసారు కదా. సో మనకి నైట్ టైంలో అయినా సరే బయట అయినా సరే మనకి డిస్ప్లే విషయంలో ఏ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. డిస్ప్లే కూడా మనకి ఏది టింట్ అవ్వకుండా నీట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. సో నాకు బయట కూడా ఎక్కడ షాడోస్ ఏమి కనిపించకుండా సో నాకు డిస్ప్లే క్లియర్ కట్గా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు మన ఐప్యాడ్ మనకి ఎంత FPSలో మనకి
స్ట్రీమింగ్ చేస్తున్నాను అనేసి నేను మీకు కొన్ని వీడియో శాంపిల్స్ అయితే ప్లే చేసి చూపిస్తాను. సో ఇందులో కూడా మనకి 3 పార్ట్స్కి అయితే డివైడ్ చేశాను. సో మనకి మార్నింగ్ ఇండోర్లో ఉన్నప్పుడు మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది, అండ్ నైట్ టైం ఎలా పర్ఫామ్ చేస్తుంది, అండ్ బయట అవుట్డోర్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేసి 3 వీడియో శాంపిల్స్ మీకు ఒకటే వీడియోలో ప్లే చేసి చూపిస్తాను. సో ఒకసారి మీరు ఆ వీడియో మీద అయితే చూసేయండి. సో చూసారు కదా, మీరు 3 వీడియో పాస్ చేసుకుంటూ కంపేర్ చేసి చూసుకోండి. సో నేను 1 మంత్ నుంచి వాడుతున్నాను కాబట్టి ఈ ట్యాబ్ వచ్చేసరికి సో నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, సో నేను ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు కానీ నాకు FPS ఏం దిగకుండా సో వీడియో అనేది చాలా స్మూత్గా ప్లే అయితే అవుతుంది అనమాట. సో నాకు డిస్ప్లే విషయంలో ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ విషయంలో నాకు ఏ ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఓవరాల్గా డిస్ప్లే విషయంలో కూడా నేనైతే సాటిస్ఫై చేసింది ఈ ట్యాబ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడితే ఇందులో మనకి యాపిల్ A14 బయోనిక్ చిప్ యూస్ చేశారు కాబట్టి సో గేమ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా ఎక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదు. బేసిక్గా మనకి గేమ్స్లో BGMI విషయానికి వస్తే సో BGMIలో మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు మనకైతే హ్యాండిల్ చేస్తుంది. గేమ్ ఎక్కడ ల్యాగ్ అవ్వకుండా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. సో గేమ్స్లో కూడా నేను చాలా సాటిస్ఫై అయితే అవుతున్నాను. సో నేను 4 to 5 hours వరకు గేమ్ ఆడితే నాకు బ్యాటరీ 5 to 6% వరకు అయితే తగ్గుతుంది. బ్యాటరీ తగ్గినా నాకు గేమ్ పర్ఫార్మెన్స్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది గేమ్స్ ఆడేటప్పుడు ఈ ట్యాబ్ వచ్చేసరికి. సో హీటింగ్ విషయానికి అయితే వద్దాం. సో ఈ ట్యాబ్ కొంచెం లైట్గా హీట్ అయితే అవుతుంది అనమాట. సో నేను గేమ్స్ అయితే ఆడతాను కాబట్టి 4 to 5 hours వరకు నేను గేమ్స్ ఆడతాను. సో గేమ్స్ ఆడేటప్పుడు కూడా నాకు హీటింగ్ అయితే తెలుస్తుంది. సో ఎంత హీటింగ్ తెలిసినా సరే ఆ ఇంపాక్ట్ వచ్చేసరికి గేమ్స్ మీద కానీ స్ట్రీమింగ్ మీద కానీ ఏం పట్టలేదు. సో నాకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో నాకు అక్కడ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ల్యాగ్ అయితే అనిపించట్లేదు. సో ఈ ట్యాబ్లో మనకి 3 కలర్స్ వరకు వెళ్తే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్లో, బ్లూ అండ్ సిమెంట్. ఈ 3 కలర్స్ వెళ్తే ప్రొవైడ్ చేస్తున్నారు ట్యాబ్లో వచ్చేసరికి. ఈ ట్యాబ్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకటి వైఫై వేరియంట్, ఒకటి సెల్యులర్ వేరియంట్ అనమాట. సో సెల్యులర్ వేరియంట్ అంటే మనకి సిమ్ అయితే వేసుకోవచ్చు, అండ్ వైఫై వేరియంట్ అంటే మనకి ఓన్లీ సిమ్ అయితే ఉండదు. సో మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీని ప్రైస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో నేను కన్నప్పుడు 35,600 రూపీస్ అయితే ఉందన్నమాట. సో నేను ఆఫ్లైన్లో రిలయన్స్ స్టోర్లో అయితే పర్చేస్ చేశాను. సో ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో ఇది ఈ ఓవరాల్ ఇన్డెప్త్ రివ్యూ వచ్చేసరికి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలో అయితే ట్రై చేయండి. అండ్ ఈ ట్యాబ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు అయితే షేర్ చేయండి నా వీడియో వచ్చేసరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియో అందరికీ బాయ్.